వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో గురువు, రాశ్యాధిపతి దశమాధిపతి అని బుధుడు ఏకాదశంలో రవితో కలిసి ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు: భోగభాగ్యాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, విహారయాత్రలు చేస్తారు, ఫైనాన్షియల్ పరంగా అన్నీ బాగుంటాయి, రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉందో వీరికి లభిస్తుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని ఖర్చు రూపేణా ఏదో విధంగా ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని పరంగా బాగుంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు విషయంలో మరి జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఖర్చు చేయదలుచుకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్, బంగారం కావచ్చు, లేదా ఇల్లు కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఏదైనా సరే ఒక రూపాయి ఇస్తే రూపాయి, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు సాధ్యమైనంత దాచడానికి ప్రయత్నం చేయండి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అది ఇప్పుడు ఎందుకు చెప్పానని తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి రూపాయిని సేవింగ్ చేసుకోవడం అనేది చెప్పదగినది. ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, వడ్డీకి కానీ ఎటువంటి పనులు చేయొద్దు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. చతుర్థ సప్తమాధిపతి గురువు దశమంలో వీరు చక్కగా ఉన్నారు. గత కొన్ని వారాలుగా గురువు కంబస్ట్ అయ్యారు. ఈ వారం నుంచి గురువు వీరికి బాగుంటుంది. కాబట్టి ఎటువంటి సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకోవడం చెప్పదగినది. విష్ణు ఆలయంలో స్వామివారికి అభిషేకం కానీ, అర్చన కానీ చేయించండి. చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి. అదేవిధంగా నువ్వుల నూనెతోటి హనుమాన్ ఒత్తుతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి స్తోత్రం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. అవకాశాలు కలిసి వస్తాయి. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. మీ తెలివితేటలకు తగ్గ ఫలితం దక్కుతుంది. తల్లిదండ్రులు గర్వించదగ్గ పిల్లలుగా మీరు ఎదుగుతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉందని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అందరికీ నచ్చుతుంది. మనం ఇలాగే ఉండాలి, స్ట్రిక్ట్గానే ఉండాలి, మనం ఎవరికి ఇబ్బంది చేయట్లేదు, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ మన ధర్మం మనం నిర్వర్తించాలి అనే భావనలో ఉంటారు తప్ప ఒకరిని కించపరచాలని కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ ఏది ఉండదు. మనం మొహమాటం లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అనేది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా మీరు చేసేది కరెక్టే. మీరు అలాగే ఉండండి. దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది. ఒక రకంగా మిమ్మల్ని మనసుకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే అవకాశం కూడా గోచరిస్తుంది. అవన్నీ మీరు పక్కన పెట్టేసి ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి. అది మంచి ఫలితాలు ఉంటాయి. ఎన్నో ఏళ్ళుగా సంబంధం కోసం లేదా నిన్నటి నుంచి సంబంధాలు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశీ సంబంధ విషయ వ్యవహారాల్లో కుటుంబ పరిస్థితులు కావచ్చు, లేదా కుటుంబ పరంగా అన్ని ఎంక్వైరీలు చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. వివాహాలు ఎలా ఉంటున్నాయో చెప్పేదొకటి, చేసేదొకటి ఉంటుంది. తర్వాత మనం ఇబ్బంది పడే కంటే జాగ్రత్త పడవని చెప్పదగినది. పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేవారు, కుటుంబాల గురించి తెలిసేవి, కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా కాదు. ఎవరు ఎలా ఉంటున్నారో మనకే తెలియడం లేదు. జాతక పరిశీలన చేసుకోవాలి ముఖ్యంగా. ఇదివరకు జాతక పరిశీలన ఉండేది కాదు, అలా చేసేవారు, అన్నీ బాగానే ఉండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కంపల్సరీగా జాతక పరిశీలన చేసుకుని వివాహాలు 100% పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. దాంట్లో 60 to 70% చక్కగా ఉన్నా కూడా అప్పుడు వెళ్ళండి. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇండివిజువల్గా జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది. ఈ రాశిలో నియమించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర్ కుంకుమతో అమ్మవారిని పూజించడం, జిల్లేడు ఉతులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ఇంద్రాని రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ, శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి.